మహాబిల్వవనంలో ఒకనాడు ఒక సాలీడు అక్కడ ఉన్న శివలింగాన్ని చూసి భక్తితో ఆరాధించింది. తన నుండి వచ్చు తంతులతో కైలాస నిర్మాణం ప్రాకారాలను అల్లుతోంది. శివారాధన చేస్తోంది. శివలింగంపై ఎండపడకుండా గూడును అల్లుతుంది ఆ సాలీడు. అసలు ఎవరా సాలీడు? ఇంత శివభక్తి దానికి ఎలా కలిగింది? పూర్వజన్మలో ఆ సాలీడు దేవశిల్పి అయిన విశ్వకర్మకు కుమారుడు. అతని నామధేయం ఊర్ణనాభుడు. తండ్రిలాగే శిల్పకళలో ప్రతిభాశాలి. సృష్టికర్త అయిన బ్రహ్మను ధిక్కరించి సృష్టికి ప్రతిసృష్టి చేస్తానని బయలుదేరాడు ఊర్ణనాభుడు. దానితో బ్రహ్మదేవుడకు ఆగ్రహం కలిగింది. అతడిని పురుగుగా పుట్టమని శపించాడు. అప్పుడు తన పొరపాటును గ్రహించి పశ్చాత్తాపం పొంది శాప విముక్తికై వేడుకున్నాడు ఊర్ణనాభుడు. నాయనా, నువ్వు గర్వం చేత ప్రకృతి ధర్మాలు ధిక్కరించబోయి శాపం పాలయ్యావు. వెళ్ళు, భూలోకంలో స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న గజారణ్యం అనే బిల్వాటవిలో సాలెపురుగుగా జన్మ ఎత్తి శివ సాక్షాత్కారం కోసం వేచి ఉండు. శాప విముక్తి పొందగలవు అన్నాడు బ్రహ్మ. దాంతో ఊర్ణనాభుడు దక్షిణ కైలాసమైన మహాబిల్వవనంలో ఒక మారేడు చెట్టు మీద సాలెపురుగుగా జన్మ ఎత్తాడు. ఒకానొక భక్తుడెవరో ఆ బిల్వపత్రాలను కోసి శివార్చనకు తీసుకువెళ్ళాడు. మారేడు దళాలతో పాటుగా సాలీడు కూడా స్వామి సన్నిధికి చేరింది. అలా ఆ సాలీడు అప్పటి నుండి యథాశక్తి శివారాధన చేస్తూ ఉంది. సాలెపురుగు అల్లిన ఆ దారాలు గాలిపాటుకు తట్టుకోలేక తెగిపోతుంటే ఎక్కడికక్కడ అతుకులు వేస్తూ శివలింగంపై ఎండ పడకూడదు అని క్షణం తీరిక లేకుండా కాలమంతా గడిపింది ఆ సాలీడు. సాలీడు భక్తి చిత్తశుద్ధిని పరీక్షించాలి అని శివుడు తన ఆలయంలో ఉన్న దీపజ్యోతి ప్రభావాన్ని పెంచి ఆ జ్వాలతో సాలీడు కట్టిన దారాల నిర్మాణాలన్నీ దగ్ధమయ్యేలా చేశాడు. స్వామి కోసం తను ఎంతో కాలం చేసిన శ్రమంతా క్షణంలో బొగ్గి కావడంతో సాలీడు తట్టుకోలేకపోయింది. దీపాన్నే మింగేస్తానని దాని మీదకి ఉరికింది. తన సేవ వ్యర్థమైపోయిందని చావుకు కూడా సిద్ధమైన సాలీడు భక్తికి శంకరుడు చకితుడై దాన్ని తన చేత్తో పట్టుకొని ఆపి రక్షించాడు. వరాన్ని కోరుకోమన్నాడు. అపారమైన భక్తవాత్సల్యంతో శివుడు ఆ సాలీడును తన తేజంలో లీనం చేసుకున్నాడు. ఈశ్వరుడి నుండి దక్షిణ కైలాసానికి ముందుగా శ్రీ అను పేరు ఉండేలా వరం పొందింది ఆ సాలీడు. అదే మహాబిల్వవనంలో శాపవశాన శివుని మెడలోని సర్పం జన్మించింది. అక్కడ ఒక బిల్వవృక్షం కింద ఉన్న శివలింగాన్ని ప్రతినిత్యం అర్చిస్తుండేది. హస్తి అనే శివకింకరుడు తను చేసిన అపరాధాల ఫలితంగా శివుడి శాపవశాన భూలోకంలో గజరాజుగా జన్మించి అదే బిల్వవనంలో నివసిస్తూ సర్పం పూజిస్తున్న శివలింగాన్ని తాను కూడా పూజించసాగాడు. సర్పం చేసిన అలంకరణలను తొలగించి తన తొండంతో సువర్ణముఖి నదీ జలాన్ని తెచ్చి అభిషేకిస్తూ అర్చించేది. ఇదంతా చూస్తున్న సర్పానికి కోపం వచ్చింది. ఒకరోజు శివలింగం సమీపాన దాక్కొని ఉండి జరిగేది గమనించింది. అభిషేకం చేస్తున్న ఏనుగు తొండంలో దూరి కుంభస్థలాన అలజడి కలిగించింది. ఆ బాధ భరించలేని ఏనుగు తన తలను ఒక బండకు మోదుకొని మరణించింది. దాంతో ఏనుగుతో పాటు కుంభస్థలంలో ఉన్న సర్పం కూడా మరణించింది. వెంటనే శివుడు ప్రత్యక్షమై వారిరువురికి పూర్వజన్మ వృత్తాంతము తెలిపి వారిని అనుగ్రహించి శివైక్యం ప్రసాదించాడు.
ఈ విధంగా ఈ 3 జేవుల పేరు మీదుగా దక్షిణ కైలాసం అనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఈ పుణ్యక్షేత్రంలో శివ సాయుధ్యం పొందిన ఆటవిక రాజైన తిన్నడు పూర్వజన్మలో పాండవ మధ్యముడైన అర్జునుడు. శివుడు పార్వతీ సమేతంగా బోయ రూపంలో వచ్చి పరీక్షించగా అందులో విజయం సాధించాడు. శివుడు ఎంతో సంతోషించి ఇచ్చిన వరం ఫలితంగా మరుజన్మలో అర్జునుడు తిన్నడుగా జన్మించాడు. ఒక అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడుతూ తిరుగుతున్న తిన్నడికి బిల్వవనంలో వెలసి ఉన్న శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం లభించింది. లింగరూపుడైన పరమేశ్వరునికి ప్రతిరోజు తాను వేటాడిన మాంసఖండాలను నైవేద్యంగా సమర్పించేవాడు. అదే శివలింగాన్ని ప్రతినిత్యం పూజించే ఒక బ్రాహ్మణుడు ఖిన్నుడై ఇది అపవిత్రమని బాధపడగా శివుడు అశరీరవాణిగా తిన్నడి వృత్తాంతాన్ని ఆ బ్రాహ్మణుడికి వివరించాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తిన్నడిని చూడాలనే కుతూహలంతో అతడు వచ్చే సమయానికి ఆలయంలో ఒక పక్క దాక్కుని కూర్చున్నాడు. తిన్నడు యథావిధిగా శివలింగానికి మాంసం సమర్పించాడు. భక్తుడిని పరీక్షించాలని భావించిన శివుడు తన శివలింగంలోని ఒక కన్ను నుండి రక్తం ధారగా స్రవించేటట్లు చేశాడు. బాధతో ఏం చేయాలో తెలియని తిన్నడు వెంటనే తన కన్నును పెరకి రక్తం కారుతున్న శివలింగం కన్ను స్థానంలో ఉంచాడు. రెండో కన్ను నుండి కూడా రక్తం కారగా తన రెండో కన్నును కూడా పెరకి గాయపడ్డ రెండో కన్ను స్థానంలో అమర్చాడు. తిన్నడి భక్తి శ్రద్ధలకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతడికి శివ సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు. ఇదంతా చాటు నుండి చూస్తున్న బ్రాహ్మణుడికి సైతం శివ సాయుధ్యం లభించడం విశేషం. మహాశివరాత్రి పర్వదినాన ఇటువంటి పావనమైన భక్తుల కథలు విన్న మనందరికీ కూడా ఆ మహాదేవుని ఆశీస్సులు లభిస్తాయి. శివుని పైన గల అమితమైన ప్రేమతో తన కన్నులను సమర్పించి తిన్నడు భక్త కన్నప్ప అనే నామాన్ని పొందాడు. కన్నప్ప నాయనారుగా ఖ్యాతినిగాంచాడు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆ కాళహస్తీశ్వరుడు తను క్రిందన ఉండి కన్నప్పను కొండపైన కొలువుంచాడు. అంత భక్త ప్రియుడు ఆ పరమేశ్వరుడు. ఏ వేదంబు పఠించే లూత భుజగంబే శాస్త్రముల్ చదివే తానే విద్యాభ్యాసమునర్చె కరి సెంచే మంత్రమోహించే భూదావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవా శక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఇందులో లూత అంటే సాలెపురుగు. అది ఏ వేదాలు చదవలేదు, అయినా మోక్షం పొందింది. అలాగే శ్రీకాళహస్తి కథలో పాము, ఏనుగు కూడా ఉన్నాయి. వాటికి కూడా శాస్త్రాలు విద్యలు తెలియవు. చెంచు అంటే భక్త కన్నప్ప, అతనికి కూడా మంత్రాలు తంత్రాలు ఏమీ తెలియవు, కానీ అవి మోక్షాన్ని పొందాయి. బోధ అంటే జ్ఞానం, నిదానం అంటే కారణం. బోధావిర్భావ నిదానం అంటే ఆత్మజ్ఞాన ప్రాప్తికి మూల కారణం. ఓ కాళహస్తీశ్వర, ప్రాణికోటికి జ్ఞానప్రాప్తికి మూల కారణం ఒక్కటే, పరమేశ్వర సేవాశక్తి అంటూ దూర్జటి మహాకవి శ్రీకాళహస్తి శతకంలో శ్రీకాళహస్తి స్థల పురాణాన్ని తెలియజేస్తూ తెలిపారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ ఆర్ఎస్వి క్రియేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. నమస్కారం. సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి.